ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురును అందించింది. వెంటనే ఆ పని చేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేయడానికి బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పొడిగించింది. కాబట్టి యుఏఎన్ని యాక్టివేట్ చేయని, బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయని సభ్యులకు భారీ ఊరట లభించినట్లయింది. యుఏఎన్ యాక్టివ్గా లేని, బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయని సభ్యులు ఎంప్లాయ్మెంట్ లింక్ ఇనిషియేటివ్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. ఇలా పథకం ప్రయోజనాన్ని పొందడానికి సభ్యులు యుఏఎన్ని యాక్టివేట్ చేసుకోవడం, బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. యుఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15/2025 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రోత్సాహాలు కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈలాయ్ తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ని యాక్టివేట్ చేయడానికి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ని సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2014 నుండి నెలకు మినిమం పెన్షన్ రూ.1,000గా ఉంది. ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో 12% ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. యజమానులు ఈ సహకారానికి సమానంగా ఉంటారు. యజమాని వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఏస్ కి కేటాయించగా 3.67% ఈపీఎఫ్ పథకానికి వెళుతుంది. 2025 బడ్జెట్కు ముందు ఈపీఎస్ 95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు రూ.7,500 కనీస పెన్షన్ డియర్నెస్ అలవెన్స్ దా అనే వారి దీర్ఘకాల డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చింది. వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ పేర్కొంది. కనీస పెన్షన్ను రూ.1,000 నుండి రూ.7,500కి పెంచాలని, పదవీ విరమణ చేసిన వారికి వారి జీవిత భాగస్వాములకు డిఏ ప్రయోజనాలు, ఉచిత వైద్య చికిత్సతో పాటు పెన్షనర్లు 7 నుంచి 8 వరకు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశం 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానున్నందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు ప్రస్తుత పెన్షన్ పథకంను విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 4 దశాబ్దాలుగా ఈ నిధికి విరాళాలు అందిస్తున్న వారికి నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని వాదిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘకాలంగా మినిమం పెన్షన్ పెంచాలనే డిమాండ్ పెన్షన్దారులు చేస్తున్నారు. లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తును నిర్ణయించే రాబోయే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరోవైపు మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్థిరమైన రాబడిని నిర్ధారించేందుకు ఈపీఎఫ్ఓ చందాదారులకు స్థిర వడ్డీ రేటును ప్రవేశపెట్టే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ దాని సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి అంతర్గత అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. 2024 నుంచి 25 వరకు సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును సవరించవచ్చని, గత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు మాదిరిగానే 8%, 8.25% మధ్య స్థిరపడే అవకాశం ఉందని అనేక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి అధ్యక్షతన ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఈపీఎఫ్ఓ యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థగా పనిచేస్తుంది. ఇందులో యజమానుల సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు ఉంటారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగ భవిష్య నిధిపై వడ్డీ రేట్లకు ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఫార్ FY25 సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం ఈ నెలాఖరున అంటే శుక్రవారం ఫిబ్రవరి 28, 2025 నాడు జరగవచ్చు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ట్రస్టీల బోర్డు సిబిటి సమావేశం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024 నుంచి 25 వరకు ఈపీఎఫ్ పై వడ్డీ రేటుకు సంబంధించి ఆ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారు. వడ్డీ రేటుపై సిబిటి సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కు పంపుతారు. గత ఆర్థిక సంవత్సరంలో 8.25% వడ్డీ ఈపీఎఫ్ ఖాతాదారులకు గత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై 8.25% వడ్డీని నిర్ణయించారు. దీనికంటే ముందు 2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరంలో 8.15%, 2021 నుంచి 22 వరకు ఆర్థిక సంవత్సరంలో 8.10% వడ్డీని అందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ తన పెట్టుబడులపై అద్భుతమైన రాబడిని అందుకున్నందున ఈ సంవత్సరం కూడా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 8.25% వడ్డీ రేటు లేదా మరికొంత పెంచే అవకాశం ఉంది. వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ పైన చర్చ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ ను సృష్టించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వారి పెట్టుబడులపై ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, స్థిరమైన రాబడిని అందించడం ఈ నిధిని సృష్టించడం వెనుకున్న ఉద్దేశం. వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ లేదా ఈపీఎఫ్ఓ తన పెట్టుబడులపై తక్కువ రాబడిని పొందుతున్నప్పటికీ ఖాతాదారులు స్థిర రాబడిని పొందేందుకు ఈ ఫండ్ వీలు కల్పిస్తుంది. ఈ పథకం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఆమోదం పొందితే 2026 నుంచి 27 వరకు ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రావచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రితో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్లకు ఈపీఎఫ్ఓ పథకం అతిపెద్ద సామాజిక భద్రత పథకం, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లా పనిచేస్తుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతం నుంచి ఆ కంపెనీ ప్రతి నెలా స్థిరమైన మొత్తాన్ని పీఎఫ్ పేరుతో పక్కకు తీసి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తుంది. కంపెనీ యాజమాన్యం కూడా అంతే మొత్తంలో డబ్బును ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ అందిస్తుంది. ఈ మొత్తం డబ్బు వడ్డీ కలిపి ఉద్యోగ విరమణ తర్వాత కొన్ని షరతుల ప్రకారం ఉద్యోగి చేతికి వస్తుంది. ఉద్యోగ విరమణ కంటే ముందే డబ్బు అవసరమైతే, అంటే ఉద్యోగం కోల్పోవడం, ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం, వివాహం, దీర్ఘకాలిక అనారోగ్యానికి చికిత్స లేదా పిల్లల ఉన్నత విద్య వంటి సందర్భాల్లో పీఎఫ్ డబ్బును పాక్షిక